అయితే 1,00,00,000 మందా, 33 కోట్ల? ఒక్కడే దేవుడు సృష్టికర్త. అప్పుడు దేవుడికి పేరు అనేది ఏం లేదా? లేదండి, ఆరాధన ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే గొప్పవాడు. సన్ ఆఫ్ గాడ్, ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుడు తండ్రి కుమారుడు ఒక్కటైనటువంటి వాడు. దీనిని మెసెంజర్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, ఫాదర్ అండ్ సన్ ఆర్ వన్ అనే దేవుడు అందరికీ ఒకడేనా? మన గ్రంథాలు ఏమని బోధిస్తున్నాయి? బోధకులందరూ కూడా ఒకడే దేవుడు, మన దేవుడు ఒక్కడే అంటూ స్టేజీలపైన చెప్తున్నారు, కానీ సమాజంలో చెప్పలేకపోతున్నారు. ఇంటర్వ్యూలు చూస్తున్నారు, కానీ ఇంటర్వ్యూ బయట మాట్లాడలేకపోతున్నారు. కారణాలు ఏంటి? దేవుని యొక్క సందేశం అందరికీ ఒకటిగా ఉందా? అందరికీ బోధ అలాగే చేస్తున్నారా? అయితే ఈ రోజున ఈ ఇంటర్వ్యూల ద్వారా మాట్లాడుతున్నటువంటి చిన్న జిఆర్ స్వామి గారు కావచ్చు, లేకుంటే సిరాజ్ కావచ్చు, ఆ తర్వాత కిరణ్ పాల్ గారు కావచ్చు, మాట్లాడుతున్న ప్రతి ఒక్కరితో ఈ రోజున ఈ వీడియోలో ప్రత్యక్షంగా వారు ఏం మాట్లాడారో విందాం, తెలుసుకుందాం. దేవుడు ఒక్కడే అయినప్పుడు మన దేశంలో ఒక్కటిగా అందరం మనం ఎందుకు ఆరాధన చేయకూడదు? ఓకే, రైట్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా హాట్ టాపిక్గా సాగుతున్నాయి. అందులో ప్రాముఖ్యంగా దేవుని గురించి మాట్లాడుతూ, వేదాల గురించి మాట్లాడుతూ, ఖురాన్ గురించి మాట్లాడుతూ, బైబిల్ గురించి మాట్లాడుతూ, సందేశాన్ని ఒకటే అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే గ్రంథములో ఉన్నటువంటి దేవుడు ఒక్కడే, ఆ దేవుడే మన దేవుడు అంటూ చెబుతున్నారు. ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి చిన్న జిఆర్ స్వామి గారు ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి ఈ వీడియోని చూద్దాం. దేవుడు ఒక్కడా, 1000 మందా? అయితే 1,00,00,000 మందా, 33 కోట్ల? ఒక్కడే. దేవుళ్ళు ఇద్దరుండరు. దేవుళ్ళు అనే ప్లూరల్ నెంబర్ రాంగ్ అండి. ఆకాశాలు అంటారు ఎప్పుడైనా? గాలి, ఎయిర్స్ అంటారు ఎప్పుడైనా? అనరు. ఇట్స్ ఎ రాంగ్ యూసేజ్ కదా. అలాగే దేవుళ్ళు కూడా రాంగ్ యూసేజ్ అండి. దేవుడు ఎప్పుడు ఒక్కడే. దేవుళ్ళు 10 మంది ఉండరు. దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉండును. క్షరాత్మానా వీసతే దేవ ఏకః అని మనకి వేదం స్పష్టంగా చెప్తోంది. ఏకః, ఒక్కడే ఉండును. దేవుడు ఒక్కడే. ఇప్పుడు మనకే కాదండి, వాళ్ళు ఏ మతస్థులైనప్పటికీ కూడా దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు. దేవుడు ఒక్కడా. రైట్, చూసారు కదా, చిన్నజీర స్వామి గారు చెబుతున్నారు ఒక్కడే, ఏక్, ఒకడే అని చెబుతున్నాడు. కాబట్టి అన్ని మతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒకే దేవుడు అని చెబుతున్నారు. సో చూసారు కదా, ఈ సమయంలో సిరాజ్, బ్రదర్ సిరాజ్ గారు, ముస్లిం వక్తగా ఉన్నటువంటి సిరాజ్ గారు కూడా ఈ మధ్యకాలంలో సిగ్నేచర్ స్టూడియోలో, అలాగే కేఆర్ టీవీ ఆ ఛానల్లో కూడా వారు ఇంటర్వ్యూ ఇచ్చారు. అసలు వారు కూడా ఏం మాట్లాడారో ఒకసారి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఈ వీడియోని. గేట్ దగ్గర అనుమతి ఉంటుంది, ఉండదు? అది కూడా లేదు. లేదు, రెండు లేవు. మీరు చెప్పిన నేను మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను సార్. మీరు 10 సార్లు అడిగినా లేవు. మొహమ్మద్ ప్రవక్త గారిని నమ్మి ఆయనను తెలుసుకొని, ఆయన చెప్పినటువంటి బోధలను తెలుసుకొని, అక్కడ గేట్ ఉంటుంది కదా, స్వర్గం యొక్క గేటు, నరకం యొక్క గేట్ దగ్గర ఈయనను నమ్మి ఈయనను తెలుసుకుంటే కానీ నరకానికి కానీ స్వర్గానికి కానీ అలా లేదండి. అలా ఏం లేదు. ఏం లేదు అలా. ఓకే, ఏం చేస్తే స్వర్గ నరకాలకి దారులు ఉన్నాయని ఖురాన్ చెప్తా ఉంది? ఖురాన్లో సూరే బహరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 62లో చాలా స్పష్టంగా ఉంది. ఏమని రాసు? ఎవరైతే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేస్తారో వారికి భయము కానీ విషాదం కానీ కలిగేటటువంటి అవకాశాలు లేవు, వారు స్వర్గానికి వెళ్తారు. చాలా స్పష్టంగా ఉంది. అంటే అల్లా అన్నది అరబీ పదం అండి. అల్లా అన్న పదాన్ని మనం తెలుగులో చెప్పాలంటే దేవుడు. ఎవరైతే దేవుణ్ణి, జడ్జ్మెంట్ డేని నమ్ముతారో, మంచి పనులు చేస్తారో వారు స్వర్గానికి వెళ్ళిపోతారు. సార్, అసలు నాకు ఒక డౌట్ ఏంటంటే, దేవుడు ఉన్నాడు, కరెక్ట్, ఒకరే దేవుడు ఉండాలి అనేది మీ సిద్ధాంతం. ఆ దేవుడి పేరు ఏంటి సార్? దేవుడు పేరు ఏంటంటే అరబ్బీలో అల్లా అంటారండి. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి నేను అంటున్నాను, మీరు అన్నారు దేవుణ్ణి నమ్ముకోండి అని మిమ్మల్ని అన్నాను అనుకోండి, మీరు ఏమంటారు? వెంటనే ఏమంటారు? దేవుని నమ్ముకోండి అంటే ఏమంటారు? ఏ దేవుడిని నమ్ముకోవాలి అని అంటారు. దేవుడు అన్న పదమే సరైనదైతే ఏ దేవుడు అన్న ఆలోచన మీకు ఎందుకు వస్తుంది? అవునా కదా? దేవుడు అంటే గాడ్, గాడ్స్, గాడెస్, అవునా కదండి? తర్వాత మీరు ముందు గాడ్ ఫాదర్, గాడ్ మదర్,
ఇలా ఏంటంటే బహువచనము ఏకవచనం నుండి అది ఏంటంటే మళ్ళీ బహువచనము, స్త్రీలింగము, ఇలా మొత్తం మార్పు చెరుపులో గురైపోయింది. అదేవిధంగా మీరు అల్లా అన్న పదం ఎక్కడైతే చెప్తారో అల్లాలు అన్న పదం ఉండదు అక్కడ. అంటే అల్లా అంటే సృష్టికర్త అండి. అల్లా అంటే అల్లా అంటే అరబిక్ లో దేవుడిని అల్లా అని అంటారు అరబిక్ లో. తెలుగులో ఏమనాలి మరి అప్పుడు? అల్లాని దేవుడు అనాలి అంతే. దేవుడు సృష్టికర్త. అప్పుడు దేవుడికి పేరు అనేది ఏం లేదా? లేదండి, ఆరాధనకు అర్హుడు. అరబ్బుల్లో వాళ్ళు అల్లా, అరబ్బులో అంటే అరబ్బు దేశంలో ఖురాన్ అవతరించింది. అల్లా అనే పదానికి అర్థము ఆరాధనకి అర్హుడు. ఆరాధనకు అర్హుడు అంటే ఆయన ఒక దేవుడు, మనం ఆరాధిస్తే ఆరాధనకి ఆయన అర్హుడుగా ఉన్నాడు. సో మనం అరబిక్ లో అల్లా అని అంటున్నాం, తెలుగులో దేవుడు అంటే సరిపోతుంది. సర్వేశ్వరుడు, ఈశ్వరుడు, అల్లా ఇలా ఏం చెప్పడానికి లేదు. సర్వేశ్వరుడు అంటే సర్వనియామకుడు. అదేవిధంగా అల్లా అంటే సర్వేశ్వరుడు అని అంటే ఎవరు మీ దృష్టిలో? సర్వానికి ఈశ్వరుడు అనేది నా ఉద్దేశం. ఎస్, చూసాం కదా. అలాగనే కిరణ్ పాల్ గారు, క్రైస్తవ వక్తగా ఉన్నటువంటి కిరణ్ పాల్ గారు కూడా మరి దేవుడు ఒక్కడే, ఆ దేవుడే ఎవరు అనేది ప్రశ్నించినప్పుడు ఒకవేళ తేల్చేద్దాం అందరం కూడా కూర్చుంటే బాగుంటుందని చెప్పేసి తను కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ సమయంలో మరి కేఆర్ టీవీ ఛానల్లో కూడా ఈ యొక్క విషయాలు మాట్లాడారు. ఆ తర్వాత సిగ్నేచర్ స్టూడియోలో కూడా ఈ విషయాలు మాట్లాడారు. కాబట్టి ఈ విషయంలో ముందుకు మనం వెళ్ళడానికి ముందుగా మనం ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూద్దాం. యాక్చువల్లీ ఇదే నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను, మీరే అడిగేశారు. రైట్. అంటే మీరు మీకున్నటువంటి కుల ప్రాతిపదికన తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేటా, లేకపోతే కన్వర్టెడ్ క్రిస్టియన్గా తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నది? అసలు ఒక మాట చెప్పాలంటే బ్రదర్, కన్వర్ట్ అనే వర్డే రాంగ్. కన్వర్ట్ కాదు, మీరు కన్వర్ట్ అనే వర్డే మీరు రాంగ్. హిందువుగా ఉండి క్రిస్టియన్గా మారినప్పుడు ఖచ్చితంగా కన్వర్ట్ అని అంటారు కదా మిమ్మల్ని. సరే, నేను ఒక మాట అడుగుతాను, క్రైస్తవ్యం అనేది మతమా కులమా? మతం. ఒకవేళ మతం అయితే కులం ఎందుకు, సర్టిఫికేట్ ఎందుకు? ఏది? అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నది. అది క్రియేట్ చేయబడింది, కుట్ర చేసి రాజకీయ నాయకుల కుట్రతో కలిగింది. అది రాజకీయ నాయకుల కుట్ర ఖచ్చితంగా. ఎవరిపైన? సమాజం పైన, క్రైస్తవ సమాజం పైన. క్రైస్తవ మతం కాదు, మతం కాదు, కాదు క్రీస్తు మతం కాదు. ఎందుకంటే దేవుడు అనేవానికి మతం లేదు, కులం లేదు, రంగు తారతమ్య భేదం లేదు. నేను దేవుణ్ణే ప్రకటిస్తున్నాను, మతం కానే కాదు. మతం కానే కాదు. మీరు క్రైస్తవ మతస్థులు కానే కాదు, కాదా? క్రీస్తును వెంబడించేది మార్గం అని అంటారు. క్రీస్తును వెంబడించే మార్గం ఇది. క్రైస్తవ మతం, హిందూ మతం అనొద్దు, ముస్లిం మతం అనొద్దు, మతం అనొద్దు, మతం అనొద్దు. మరి ఏమన్నా? ఎందుకంటే ఆ పదం వల్లే వివాదం వస్తుంది కాబట్టి క్రైస్తవ మార్గం, హిందూ మార్గం, ముస్లిం మార్గం అనండి. రైట్. మన భారతదేశంలో మత స్వేచ్ఛపు హక్కు ఉంది కాబట్టి ఇవాళ మీరు కిరణ్ కుమార్గా ఉన్న మీరు కిరణ్ పాల్ అయ్యారు. అంటే అది మతంలోకి పరిగణలోకి తీసుకొని, మతంగా పరిగణలోకి తీసుకొని కదా మీకు ఆ స్వేచ్ఛ వచ్చింది. అవును. మరి అట్లాంటప్పుడు రాజ్యాంగ పరంగా వచ్చింది. రాజ్యాంగ పరంగా అది మతం కాదని మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు? నేను అదే చెప్తున్నాను, ఏమిటంటే ఏది మనుగడలో ఉందో, ఏ పదం మనుగడలో ఉందో ఆ పదాన్ని అర్థం చేసుకోవడానికి వాడబడింది. నేను చెబుతుంది ఏమిటంటే అర్థం అవ్వడానికి కావలసిన మాట చెప్తున్నాను. మతం అనే పేరుతో గొడవ అయితే అసలు ఆ పదమే పక్కన పెడదాం. ఎందుకంటే దేవునికి మతం లేదు. దేవునికి మతం లేదని తెలిసి కూడా మనం మతాన్ని ఆపాదిస్తుంటాం. మతాన్ని ఆపాదిస్తాం. సింపుల్ క్వశ్చన్ క్రాంతి గారు, మీ ద్వారా నేను కోర్టులకి, రాజకీయ నాయకులకి, యావత్ భారతదేశం రైట్, ఓకేనా? వేదాల ప్రకారంగా, అలాగే ఖురాన్ ప్రకారంగా, ఈ భూమి మీద ఉన్నటువంటి సకల గ్రంథాల ప్రకారంగా ఎవరు దేవుడని తేల్చివేయడానికి అందరూ సిద్ధంగా ఉంటే ఈ వీడియోని వీక్షించండి, ఆలకించండి, చూద్దాం ఒకసారి, ఓకేనా? రైట్. ఈ సమయంలో సంతోష్ గణపాటి గారు, ఆయన గారు కూడా మరి సిగ్నేచర్ స్టూడియోలో అద్భుతమైనటువంటి స్పీచ్ని ఇచ్చారు, కొన్ని విషయాలు మాట్లాడారు. ఆయన ఏమంటారంటే యేసుక్రీస్తు గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన గురువు మాత్రమే అంటారు. అలాగే సిరాజ్ గారు చెప్పినట్టు బ్రదర్ సిరాజ్ గారు ఏం చెప్పారంటే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడినప్పుడు ఆయన దేవుడు కాదు అని చెప్పారు. సో ఇలాగున ఆ తర్వాత మాట్లాడినటువంటి ప్రతి మాటలో కూడా ఇలాగనే మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే ఈ సమయంలో మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ముందుగా మన దేశం చాలా ప్రధానమైన దేశం. మన దేశము సంపన్నమైనటువంటి దేశం. మన దేశంలో అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు అందరూ కూడా కలిసి మెలిసి బ్రతుకుతున్నటువంటి మన భారతదేశంలో ఒకసారిగా మనం ఆలోచన చేసినట్టయితే ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరుడా, ఒకే ఒక దేవుడు, మనందరి దేవుడు అని మాట్లాడినప్పుడు మనందరం కూర్చొని ఎందుకు మాట్లాడుకోకూడదు? సో మనందరం ఒక వేదిక పైన ఎందుకు కలవకూడదు? ఒకే దేవుడిని మనం పరిచయం చేస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశాన్ని చూసి గర్విస్తాయి కదా. రోల్ మోడల్గా మన భారతదేశం నిలబడుతుంది కదా. దేశాలన్నిటికీ కూడా మనం చక్కని వార్తను చాటిన వారం అవుతాం కదా.
మంచి వార్తను మన దేశం నుండి అన్ని దేశాలకు కూడా ఇచ్చిన వారం అవుతాం కదా. మన దేశంలో నా దేవుడు, నా మతము, నా దేవుడే గొప్ప, నేనే గొప్ప అనుకుంటూ మరి ఎందుకు ఈ క్రైస్తవ సంఘాలు, అంతేకాకుండా హిందూ సంఘాలు, ముస్లిం సంఘాలు ఎక్కువగా ఈ 3 రిలీజియన్స్ మాత్రమే ఎక్కువగా పోటీ పడుతూ ఉంటాయి ప్రధానంగా. ఇంకా ఉన్నటువంటి మిగతా రిలీజియన్స్ చాలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరు కూడా బయటికి రారు. కానీ ఈ 3 మాత్రము చాలా పోటీ పడుతుంటాయి. అయితే ఈ 3 కూడా మనం చూసినట్టుగా చిన్నజీయర్ స్వామి గారు చెబుతున్నారు, ఒకే ఒక్క దేవుడు, మనందరి దేవుడు ఒకే ఒక్క దేవుడు. ఓకేనా, రైట్. అలాగనే మనం ఇప్పుడు క్రైస్తవ వక్తను తీసుకున్నా, అలాగనే ముస్లిం వక్తను తీసుకున్నప్పటికీ కూడా ఒకే దేవుడు అని చెబుతున్నారు. ఒకే దేవుడు అని చెబుతున్నప్పుడు ఒకే ఆరాధన మనం ఎందుకు చేయకూడదు? ఒకే దేవుడిని చెబుతున్నటువంటి మన భారతదేశంలో మనందరం కలిసిమెలిసి బ్రతుకుతున్నటువంటి ఈ దేశంలో మరి మనందరం కలిసి ఒకే ఆరాధన చేయొచ్చు కదా, ఒకే దేవుడిని కొలుచుకోవచ్చు కదా, ఒకే దేవుడిని గణపరచవచ్చు కదా, ఒకే దేవుడిని ఆరాధించవచ్చు కదా, ఒకే దేవుడు ఆరాధనకు పూజ్యుడు కదా, ఒకే దేవుడు ఘనమైన వాడు కదా, ఒకే దేవుడు బలమైన వాడు కదా. ఆ ఒక్క దేవుడిని మనందరం కలిసి పరిచయం చేస్తే మన దేశం సుసంపన్నమైన దేశంగా ఉంటుంది కదా. ఓకే, సరే, అందరూ ఒకే దేవుడు, అందరూ ఒకే మాట అంటున్నారు. కానీ లోకంలో ఎలా ఉన్నారో తెలుసా? చూద్దాం ఒకసారి. నేను ఒక చెన్నైలో ఉన్నటువంటి ఒక సంఘటనను మీకు పరిచయం చేస్తాను. అక్కడ ఒక రైతు చనిపోతే ఆ రైతు దాదాపుగా ముందున్నటువంటి వేరే రైతుల యొక్క భూములు దాటి తన భూమిలోకి వెళ్ళాలి. అయితే ఆ భూమిలోకి వెళ్ళటానికి దారి లేదని వాళ్ళు ఆలోచన చేసినప్పుడు ఆ భూమి యజమాని చనిపోయినప్పుడు ఈ ముందున్నటువంటి భూములు ఉన్నటువంటి వారు ఏం చేశారు తెలుసా? మా భూమిలో గుండా అతని శవాన్ని తీసుకొని పోకూడదు అని చెప్తే వాళ్ళు ఒక వే బ్రిడ్జి నుంచి ఆ యజమాని యొక్క శవాన్ని దించారు. అర్థమవుతుందా? సో దేవుడు ఒక్కడే అంటున్నారు. ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్ చూద్దాం మనం, అసలు ఏం జరిగిందో న్యూస్లో వచ్చింది, అది చూద్దాం ఒకసారి. నాడులో జరిగిన సంఘటన చూస్తే స్పష్టమవుతుంది. వెల్లూరులో కుప్పన్ అనే దళిత వ్యక్తి చనిపోవడంతో స్థానిక ఆధిపత్య కుల పెద్దలు నీచంగా వ్యవహరించారు. తమ పొలంలోంచి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకువెళ్లేందుకు నిరాకరించారు. దీంతో గత్యంతరం లేని బంధువులు వంతెనపై నుంచి స్ట్రెచ్చర్ ద్వారా మృతదేహాన్ని కిందకు దించి అక్కడి నుంచి శ్మశాన వాటికకు తరలించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కుల వివక్షపై చూశారు కదా. అంటే ఒక్కడే అని చెబుతున్నటువంటి మన దేశంలో ఇన్ని విభిన్నమైనటువంటి మనస్సులు ఎందుకండి? తేల్చేద్దాం. మరి అందరం కూర్చోవడానికి ఒక స్టేజీని మనం ఏర్పాటు చేయడానికి ఒక వీలుగా ఉంటే ఈ ఈ ఈ వీడియోని కనుక మహేంద్ర గారు, సిగ్నేచర్ స్టూడియో మహేంద్ర గారు కనుక చూసుంటే, సో మీరు హోస్ట్గా ఉంటారా లేదా హోస్ట్గా నన్ను ఉండమంటారా? మీరు ఏర్పాటు చేస్తారా లేదా వీలుగా ఉంటే మమ్మల్ని ఏర్పాటు చేయమంటారా? చేస్తే ఏంటంటే మీరు 2 గంటలు, గంటన్నర, 3 గంటలు చేసే అక్కడ ఇంటర్వ్యూ వల్ల కొన్ని విషయాలు ఏమవుతున్నాయంటే, ఇప్పుడు మీరే చెప్పారు ఏంటంటే సిరాజ్ బ్రదర్ని మీరు ఇంటర్వ్యూ చేసిన తర్వాత తను ఒకటి 8 మినిట్స్ ఏదో హిందీలో చేసిన తర్వాత మిమ్మల్ని కొంచెం ఎక్కువగా అంటే నన్ను అక్కడ బలవంతం చేశాడని ఇలాంటి అని చెప్పేసి చాలా చెప్పాడు. అది కాకుండా కట్ చేసి కొన్ని చేసుకున్నాను అని చెప్పేసి. సో అలా కాకుండా సత్యమేదో అసత్యమేదో ఎందుకు మన భారతదేశంలో ఎంతగా ఇటువైపును చూస్తే హిందూ సంఘాల వాళ్ళు చాలా కాంప్లికేటెడ్గా మాట్లాడుతున్నారు, ఇటువైపును చూస్తే క్రైస్తవ సంఘాల వాళ్ళు కూడా కాంప్లికేటెడ్గా మాట్లాడుతున్నారు, అలాగనే ముస్లిము సోదరులు కూడా అలాగనే మాట్లాడుతున్నారు. కాబట్టి మన మధ్యలో గొడవలు ఉండే కంటే మన అందరము ఆరాధిస్తున్న దేవుడు ఒకటే అయితే మనం అలా చేస్తే బాగుంటుంది కదా. మన దేశంలో ఉన్నటువంటి వ్యభిచారము ఆగిపోతుంది, మన దేశంలో ఉన్నటువంటి అత్యాచారాలు ఆగిపోతాయి, మన దేశంలో ఉన్నటువంటి ఆత్మహత్యలు ఆగిపోతాయి, మన దేశంలో ఉన్నటువంటి కరువు కాటకాలన్నింటిని కూడా అధిగమించి మనం పనిచేయగలం. మన దేశంలో సుసంపన్నమైన దేశంగా మనం మార్చుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు, మనం చేస్తున్న దేవుడు, మనం చూస్తున్న దేవుడు, మనం మోస్తున్న దేవుడు ఒక్కడే అయినప్పుడు, మన దేశ జనాభా పెరుగుతూ ఉన్నప్పుడు మనందరము ఒకే దేవుడిని ఎందుకు ఆరాధన చేయకూడదు? అలాంటప్పుడు ఆరాధన చేయడానికి వీలు కానప్పుడు అందరి దేవుడిని ఎందుకు మీరు ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు? ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మన దేవుడు అందరూ ఒక్కడే అని ఎందుకు చెబుతున్నారు? మరి మీరు ఇలా చెప్పడం ద్వారా చాలా వరకు మెసేజ్ ఏమవుతుంది, క్రాస్ అయిపోతూ ఉంది. మనుషులంతా ఒకటే చెబుతున్నారు, మతాలన్నీ కూడా ఒకటే అంటున్నారు. అంటే విశ్వాసం, మతం అనే దానికి అర్థం ఏంటంటే డెఫినేషన్ విశ్వాసం. సో అర్థమవుతుందా? సో విశ్వాసం, ఈ విశ్వాసం అందరి విశ్వాసం ఒకటే అని చెబుతున్నారు. కానీ క్లారిటీగా బయటకు వచ్చిన తర్వాత శత్రుత్వాన్ని బయటకు తీసుకొస్తున్నారు.
హిందువులంటే ముస్లింలకు శత్రువులుగా, ముస్లిమ్స్ అంటే హిందువులకు శత్రువులుగా, ప్రధానంగా ఈ మధ్యకాలంలో క్రైస్తవులు కూడా అందరికి శత్రువులుగా మార్చుకుంటున్నారు, మార్చబడుతున్నారు. సో ఈ విషయాన్ని తగ్గొట్టేయడానికి మరి మనందరం ఎందుకు కలవకూడదు? ఒకవేళ అవకాశం ఉంటే దేవుని యొక్క మహాకృపలో ఈ అవకాశం కనుక మాకు కనుక కల్పించగలిగితే హోస్ట్గా ఉండి చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అటువైపున కేఆర్టీవీ ఛానల్ మరి ఎండీగా ఉన్నటువంటి అతను కూడా సిద్ధంగా ఉంటే, అలాగే కూడా మహేంద్ర గారు కూడా సిద్ధంగా ఉంటే ఈ విషయాలు మీరు ఇంటర్వ్యూ చేయడం వల్ల చాలా చాలా రగడలు జరుగుతున్నాయి. కాబట్టి నేను ముందే చెప్పాను, ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా చాలా పకడ్బందీగా బయట గొడవలు జరుగుతాయని. ఇప్పుడు మహేంద్ర గారికి థ్రెడ్ ఉందని చెప్పి తనే ఒక వీడియోలో మాట్లాడాడు. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, కొన్ని విషయాలను మనము స్పష్టంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలలో ముందుగా మనము ఈ భారతదేశంలో క్రైస్తవులైనా ముస్లిమ్స్ అయినా ఏమండి ఇంకా ఏ ఏ ఏ యొక్క మతాన్ని కూడా స్వీకరించినప్పటికీ కూడా చివరికి నాస్తికుడైనా కానీ మనం అందరం కలిసి కొన్ని చోట్ల కలిసి ఉంటాం. ఎక్కడ కొన్ని చోట్ల మనము కలిసిమెలిసి ఉండాల్సి వస్తుంది, కలిసిమెలిసి బ్రతకాల్సి వస్తుంది. ఎక్కడ దేశంలో కానివ్వండి, మన దేశంలో అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్గా. అదే మాటను మనం తీసుకుంటే ముందుగా స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో ముస్లిమ్స్ ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, హిందువులు ఉంటారు. అంతేకాకుండా వీలుగా ఉంటే అక్కడ జైన్లు ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, సో మెనీ రిలీజియన్స్ పీపుల్ అక్కడ ఉంటారు. బట్ ఆ టైంలో మనకి అతను పలానా మతస్థుడు, పలానా కులస్థుడు, పలానా వాడు, పలానా వ్యక్తి అని చెప్పేసి మనకు అక్కడ భేదాలు ఉండవు. ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్లో మనందరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి ఆ ఫ్రెండ్లీ అనేది అలాగుంటుంది స్కూల్ వరకు. ఆ తర్వాత మనం చూస్తే జాబ్ వెళ్ళినప్పుడు చదువుకున్నావు, చక్కని జాబ్ వచ్చింది, ఏదో ఒక కంపెనీలో నువ్వు జాబ్ చేస్తున్నావు. ఆ జాబ్లో నీ కొలీగ్స్ అందరూ కూడా నీతో పనిచేస్తూ ఉన్నప్పుడు వారందరితో మాట్లాడుతుంటే అందులో అందరూ ఉంటారు, అన్ని రిలీజియన్స్ వారు కూడా అందులో ఉంటారు. అక్కడ కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఆ తర్వాత మనం చూస్తే హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్స్ ఉంటారు, అలాగే అక్కడ చాలా వరకు ట్రీట్మెంట్ చేసినటువంటి వారు కూడా ఉంటారు. ఒకవేళ అందరూ కూడా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ కూడా ఆల్ రిలీజియన్స్ పీపుల్ ఉంటారు. సో అలాగనే మనం కొన్ని చూస్తూ ఉంటే జైల్లోకి వెళ్తే కూడా అలాగే ఉంటారు. ఆ తర్వాత మన ప్రయాణాలు చేసే బస్సులో కానీ, ఫ్లైట్లో కానీ, ట్రైన్లో కానీ, ఎక్కడికైనా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇలా మనం కొంతమంది కలిసి ఉంటాం. అయితే అన్ని చోట్ల కలిసి ఉండే మనము, అన్ని ప్రాంతాల్లో కలిసి ఉండేది మనము, చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, అలాగనే వ్యాపారంలో కానీ, అలాగనే స్కూల్స్లో కానీ, అలాగనే కాలేజెస్లో కానీ, అలాగనే ఒక హాస్పిటల్లో కానివ్వండి, ఒక బస్సులో కానివ్వండి, అన్నిటిలో కలిసి ఉండేటువంటి మనము ప్రపంచంలో ఉన్నటువంటి మన దేశంలో ఎందుకు కలిసి ఉండలేకపోతున్నాం? ఎక్కడ ప్రాబ్లం ఉంది? నా దేవుడు గొప్పనా? ఇక దేవుని దగ్గరకు వచ్చినప్పుడే మనం విడిపోతున్నామా? దేవుని యొక్క విశ్వాసం దగ్గరకు వచ్చినప్పుడే విడిపోతున్నామా? అయితే మనందరం కలిసి ఉండడానికి మనందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ ఎందుకు వేసుకోకూడదు? సత్యమేదో అసత్యమేదో ఎందుకు తేల్చి వేసుకోకూడదు? నేను గొప్ప అని చెప్పుకునే కంటే మనందరం కూర్చుంటే జీవము కలిగిన దేవుడు మనందరితో మాట్లాడతాడు కదా. మనం చూస్తున్నాం కదా, దేవుడు అంటే ఎవరు అంటున్నారు చాలామంది. దేవుడికి పేరేందని అడుగుతున్నారు. అసలు దేవుడు అంటే దేవుడేనండి, ఆయన పేరే దేవుడు. అర్థమవుతుందా? ఆయన పూజార్హుడు అని చెబుతున్నారు. ఓకేనా, పూజార్హుడు సో అని చెబుతున్నారు. సరే మంచిదే, అసలు ఎవరో తేల్చేద్దాం కదా. తేల్చేసి మన దేశానికి ఒక రోల్ మోడల్గా, ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా, మన దేశంలో ఉన్నటువంటి చదువుకున్న వారికి ఒక రోల్ మోడల్గా, ఉద్యోగం చేస్తున్న వారికి ఒక రోల్ మోడల్గా, ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశాన్ని చూస్తున్న వారందరికీ కూడా ఒక రోల్ మోడల్గా ఒక శాసనాన్ని మనం ఇవ్వచ్చు. అర్థమవుతుందా? సో ఇలాగ చేయటానికి ప్రయాసపడకుండా ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తూ, ఒక్కొక్కరితో పోట్లాట పెడుతూ, ఒక్కొక్కరిని కొట్లాట పెడుతూ, ఒక్కొక్కరిని సత్యాలు అడుగుతూ ఉంటే వాళ్ళు నిజాన్ని అబద్ధం అంటున్నారు, అబద్ధాన్ని నిజం అంటున్నారు. అర్థమవుతుందా? మళ్ళీ స్టూడియో నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మరి మీరందరూ కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయాలన్నీ కూడా నేను మీకు క్లుప్తంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రేమైనటువంటి స్నేహితులారా, మీరందరూ కూడా ఈ విషయాన్ని ఒక ఆలోచనతో తీసుకోవాలి. దయచేసి ఎవరు కూడా మరి వేరేలాగా, అంటే నేను ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ దూషించడానికి ఈ వీడియో చేయట్లేదు. అందరం కలిసి ఉండటానికి, అందరం కలిసిమెలిసి జీవించడానికి, మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఒక్కటే అని తెలియచేయడానికి మాత్రమే ఈ వీడియోని చేస్తున్నాను. ఇక కొంతమంది ఏమంటారంటే, అంటే మనల్ని దగ్గరకు వచ్చేసరికి విడగొట్టడానికి కొన్ని విషయాలను కూడా చూపించే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళని కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి కొన్ని విషయాలు, నేను అడుగుతున్నటువంటి ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు అడుగుతున్నాను. ఎవరిని? అందరినీ. ఒకవేళ మమ్మల్ని అడుగుతున్నాను మీరు అనుకోవద్దు, అందరినీ అడుగుతున్నాను. విషయం ఏంటంటే, మనమే కనుక పర్ఫెక్ట్గా ఉంటే, మనమే కనుక ఆలోచన పరులమైతే, ఈ టీవీల ద్వారా, ఈ ఇంటర్వ్యూల ద్వారా,
ఇలాంటి విషయాలు చెప్పే కంటే ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకొని ఒక ప్లాట్ఫామ్లో కూర్చొని మరి జ్ఞానులు ఉన్నారు, తెలివి కలవారు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, మన భారతదేశంలో సంపన్నముగా చదువుకున్నటువంటి జ్ఞానవంతులు కూడా ఉన్నారు. ఏమండి, విద్యావేత్తలు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. సో ఇన్ని చేయగలుగుతున్నారు. ఏమండి, శాస్త్రవేత్త ఒక విషయంలో ఏదో ఒకటి తయారు చేయగలుగుతున్నాడు, కానీ మనుషులందరినీ ఒకటి చేయలేకపోతున్నాడు. ఒక డాక్టర్ ఆపరేషన్ చేయగలుగుతున్నాడు, కానీ ఈ భూమి మీద పుట్టిన మనుషులందరినీ ఒకటి చేయలేకపోతున్నాడు. ఒకవేళ దెన్ ఇదే టైంలో స్టిల్ రైట్ నౌ ఏదైనా ఒక ఆలోచన కలిగి ఉంటే ఈ ఆలోచన ప్రకారంగా మనమందరం కలిసి మన దేశాన్ని, మన దేశంలో ఉన్న ప్రజలని మనమందరం కలిసి ఇక్కడ ఏది కూడా లేకుండా ఒకే ఒకటిగా చేయాలని ఆశ కలిగి మీరున్నారా? నేనైతే 100% ఉన్నాను. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. అర్థమవుతుందా? కొంతమంది మన మధ్యలో మాట్లాడే వాళ్ళే ఏమంటున్నారంటే ఇవన్నీ చెబుతారు, బాగానే చెబుతారు. ఇక్కడ ఏమని చెబుతారు? సో క్లారిటీగా అలా ఇలా అని చెప్పేసిన తర్వాత యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన దేవుడు కాదు, ఏం దేవుడు కాదు, ఆయన దేవుడు ఇలా చెప్పేస్తారు. ఎక్కడ? మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత. కానీ స్టూడియోలో కూర్చున్నప్పుడు ఏం చెబుతారు? ఒకే దేవుడు అండి, నీ దేవుడు నా దేవుడు ఒకే దేవుడు, నీ దేవుడు నా దేవుడు ఒకటే అయినప్పుడు ఇద్దరం కలిసి బ్రతకొచ్చు కదా. ఇంకొక ఛానల్లో నేను చూశాను, మరొక ఛానల్లో కూడా చూశాను, నేను ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. ఇతను టోపీ తీసి అతనికి పెడతాడు అండి, అతనికి ఉన్నటువంటి డ్రెస్ ఇతను వేసుకుంటాడు అండి. అక్కడ వేసుకుంటే అయిపోద్దా? ప్రపంచంలో అలా బ్రతకాలి కదా, మన దేశంలో అలా బ్రతకాలి కదా. సో అలా బ్రతకటానికి ప్రయాసపడాలని నా కోరిక. ప్రేమట స్నేహితులారా, ఎప్పటికీ కూడా వక్రీకరించే పనులు మానుకోండి. వక్రీకరించడం అంటే ఎలాగనా? ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక విషయాన్ని చెబుతాను చూడండి. మీ అందరికీ కూడా ఈ విషయాన్ని గుర్తు చేసి ఈ మాటను నేను ముగిస్తాను. ఏమని ఉంటుందంటే, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనంలో యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడినప్పుడు లేక దేవుడి గురించి మాట్లాడినప్పుడు అనుకుందాం, ఈ భూమి మీద ఆయన జన్మించడు అని ఉన్నదని చెబుతూ ఉంటారు. ఎవరండి? ముస్లిమ్స్ వక్తలు చాలామంది కూడా జన్మించడు అని అంటాడు. జన్మించడం అక్కడ బైబిల్లో లేదండి. ఆయన జన్మించడు అనే పదం అక్కడ లేదు. ఆయన ఏమన్నా ఉందంటే ఈ లోకములో ఆయన నివాసము చేయడు అని ఉంది. అర్థమైందా? దేవుడనే ఒక మహనీయుడు ఈ లోకంలో నివాసము చేయడు అని ఉంది. అక్కడ జన్మించడు అని లేదు. నివాసం చేయటం వేరు, జన్మించడం వేరు. అంటే డిఫరెంట్ స్టైల్లో ఇలాగ బోధిస్తూ ఉంటారు, కాంట్రవర్సీ చేయడానికో లేకుంటే అంటే మేము చెప్పేది సత్యమని తెలుసుకోవడానికి వీళ్ళు చెబుతూ ఉంటారు. కాబట్టి ప్రేమ స్నేహితులారా, మీరు ఇప్పటివరకు ఈ వీడియోని చూశారు కాబట్టి నేను కొంత క్లారిటీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఏం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానంటే బైబిల్ గురించి నేను క్లారిటీ ఇస్తాను ముందుగా. ఆ తర్వాత కొన్ని విషయాలు విన్నాను కాబట్టి ఆ వినటువంటి విషయాల గురించి కూడా మీకు క్లారిటీ ఇస్తాను. విషయం ఏంటంటే, ముందుగా దాని ప్రజలారా, ముస్లిమ్స్ యొక్క లేకుంటే పనులు చేసేవారు, సిరాజ్ రెహమాన్ లాంటి వాళ్ళు కావచ్చు, బ్రదర్ షఫీ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా చాలామంది వక్తలు ఉన్నారు. వాళ్ళు స్టేజ్ మీద చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు, కానీ బయటకు వచ్చిన తర్వాత వేరే రకంగా మాట్లాడుతారు అని ఇప్పుడే ఇంతకుముందు నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఎవరు చెబుతున్నారంటే మహేంద్ర గారు చెబుతున్నారు. నేను అలా అన్నాను, నేను ఇలా అన్నాను చెప్పేసి అడుగుతున్నటువంటి విషయాలు కూడా సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడొక మాట ఇక్కడొక మాట మాట్లాడకుండా దేశ రక్షణ, దేశ బాధ్యత మనందరిపైన కనుక ఉంటే, మనం కనుక ఆరాధిస్తున్న దేవుడు ఒకే ఒకడైతే, ఈ దేవుడు చేయబట్టే మనందరం కొట్లాడ పెట్టుకుంటున్నామేమో. దేవుడు అనే పదాన్ని యూజ్ చేస్తూనే మనందరం పోట్లాడుకుంటున్నట్లయితే మేబీ. సో ఈ టైంలో మనందరికీ కూడా మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా చక్కని ఆలోచనలు కలిగి మనుషులందరూ కూడా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను అన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, జైనిస్లైనా, సిక్కులైనా, ఏ మతస్థులైనప్పటికీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి సో మెనీ రిలీజియన్ పీపుల్ ఎవరైనా సరే ఒక్కసారిగా మీరు ఆలోచన చేయాలి. స్టేజీ పైన కానీ, పోడియం పైన కానీ, ఇంటర్వ్యూలో కానీ చెప్పే పదాలు తర్వాత కూడా వాడేటట్లుగా మీరు ఉండాలి. దేవుడు ఒక్కడే అని చెప్పి మనందరం కలిసి ఉందామని చెప్పి మరలా కొంత తారతమ్యాలు తీసుకురాకూడదు. ఓకేనా? రైట్. చిన్నజీయర్ స్వామి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను నేను. సార్, మీ బోధలు బాగుంటాయి, మీరంటే నాకు చాలా ఇష్టం. అంతేకాదు నేను మిమ్మల్ని ఫాలో అవుతాను కూడా కొన్ని విషయాల్లో. చూద్దాం ఒకసారి. పుట్టపర్తి సాయిబాబా వారు ఇప్పుడు మన మధ్యలో లేరు. గడిచిన దినాల్లో వారు నిద్రించారు. పుట్టపర్తిలో ఉన్నటువంటి సాయిబాబా గారు. సో వారు కూడా యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట మాట్లాడారు.
ఏమండి వారు ఒక మాటను నిర్దేశించారు. ఏమని నిర్దేశించారు అంటే ఆయన పుట్టుకను గురించి, ఆయన జీవితమును గురించి, ఆయన బ్రతుకును గురించి చాలా చక్కగా చెప్పారు. అయితే చాలామంది యేసుక్రీస్తు వారిని విమర్శిస్తున్నారు. ఓకే, నేను ఆ విషయాన్ని మాట్లాడడానికి వచ్చాను. ముందుగా అసలు ఆయన ఏమన్నాడు ఒకసారి ఈ వీడియోని చూద్దాం. జీసస్ పుట్టినప్పుడు అరేబియన్ రాజులు 3 చేరారు అక్కడ. ఆ చంటి బిడ్డను చూచి చాలా ఆనందించి తిరిగి వెనుకకు వచ్చే సమయం లోపల ఒక రాజు మేరీతో చెప్పాడు, అమ్మా, నీ గర్భమునందు భగవంతుని ప్రేమించేటువంటి వాడు పుట్టాడు అన్నాడు. అతను చెప్పి తిరిగి వెళ్లే సమయంలో 2వ రాజు వచ్చాడు, అమ్మా మేరీ, నీ గర్భములో పుట్టినటువంటి కుమారుణ్ణి భగవంతుడు ప్రేమిస్తాడు, భగవంతుడి చేత ప్రేమింపబడేటువంటి కుమారుడు నీకు జన్మించినాడు అని చెప్పాడు. 3వ రాజు వచ్చి, అమ్మా మేరీ, భగవంతుడు వేరు, నీ కుమారుడు వేరు కాదు, ఇరువురు ఒక్కటే అనేటువంటి సందేశాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఈ మూడింటి యొక్క అంతరార్థాన్ని గుర్తించి వర్తించినప్పుడు సత్యం అనేటువంటిది మనకు సుస్పష్టంగా గోచరం అవుతుంది. భగవంతుని ప్రేమించేటువంటి యొక్క మానవుడు మెస్సెంజర్, భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వాడు సన్ ఆఫ్ గాడ్. ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుడు తండ్రి కుమారుడు ఒక్కటైనటువంటి వాడు. దీనిని మెస్సెంజర్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, ఫాదర్ అండ్ సన్ ఆర్ వన్ అనేటువంటి 3 భాగములుగా విభజించి పెట్టారు. రైట్, చూసారు కదా, గౌరవించి మాట్లాడారు కదండి. ఆయన ఏంటో కూడా చెప్పారు. సో కొంతమందిని నేను చూస్తున్నాను ఈ రోజుల్లో, చాలామంది యేసుక్రీస్తుల వారిని విపరీతంగా తిడుతున్నారండి, విపరీతమైనటువంటి బూతులు ఆడుతున్నారండి. సో చాలా వరకు తప్పండి, అది అలా మాట్లాడకూడదు. ఆయన మిమ్మల్ని ఏమన్నా ఒక మాట అన్నాడా? మిమ్మల్ని ఏమైనా ద్వేషించాడా? మీ పైన ఏమైనా పగ పెట్టుకోమని చెప్పాడా? లేకుంటే నన్ను నమ్ముకున్నటువంటి మీరు వెళ్ళి పలానా వాళ్ళని చంపేయమని చెప్పాడా? లేకుంటే మీకు మాకేమైనా కొట్లాటలు పెట్టాడా? అండి ఒకసారి ఆలోచన చేయండి. ఈ మధ్య స్త్రీలు కూడా చాలామంది ఎక్కువగా మాట్లాడుతున్నారు. సో మాట్లాడండి, మాట్లాడితే తప్పు లేదు. తప్పును తప్పు అని చెప్పడం తప్పే లేదు, తప్పును ఖండించడం తప్పు లేదు. కానీ ఆయన దూషించకూడదండి, ఎవరు కూడా ఆయన్ని దూషించకూడదు. ఎందుకంటే మహనీయులందరూ ఆయన్ని కొనియాడుచున్నటువంటి మహనీయుడు ఆయన. కాబట్టి ఎవరు దేవుడు, ఇప్పుడు యేసుక్రీస్తుల వారే దేవుడు అనుకోండి, ఆయనే డిక్లేర్ చేద్దాం. లేదు పలానా వ్యక్తి ఉన్నారు, ఆయనే యేసుక్రీస్తుల వారు కాకుండా ఈయననే దేవుడు అంటే డిక్లేర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమతో మనం మాట్లాడాలి కదా. ఇక సొంత ఛానల్స్ ఉన్నాయని, ఈ నెట్వర్క్స్ ఉన్నాయని చెప్పేసి, లేకుంటే సోషల్ మీడియా ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ద్వారా ఇబ్బందులు పాలవుతారు మీరు. కాబట్టి ఇబ్బందులు అంటే మీ పైన ఏదో కేసులు అవి ఇవి పెడతారని కాదు, కానీ ఎందుకంటే మహనీయుడిని అలా తిట్టకూడదండి, ఎవరు కూడా తిట్టకూడదు, ఎవరిని ఎవరు తిట్టకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా అల్లా ఉన్నాడు ఆయన చెబుతున్నాడు అక్కడ, అల్లా అనగా లేకుంటే ఏదో చెప్పాడు కదా ఆయన, మొత్తానికైతే సర్వేశ్వరుడు అని చెప్పాడు. అల్లాంటి దేవుడు కాదని కూడా చెప్పాడు, ఆయనే చెప్పాడు, నేను చెప్పడం కాదు. దాన్ని మహేంద్ర గారు దాదాపుగా చాలాసార్లు చూపించారు ఆయన. ఓకేనా, రైట్, ఆయనే చెప్పారు. అంటే ఇక్కడ క్లారిటీ లేదు. కాబట్టి ఏ క్లారిటీ అయితే బాగుంటుంది, ఏ క్లారిటీ తీసుకుంటే బాగుంటుంది, మనందరం కలిసిమెలిసి ఉండడానికి ఏం చేయాలి అవండి? ఒక పక్కన అత్యాచారాలు చంపేస్తూ ఉంటే ఆడపిల్లల్ని, ఒక పక్కన త్రాగుబోతులుగా తిరుగుతూ దేశ పరిస్థితులన్నింటిని కూడా, కుటుంబ పరిస్థితులన్నింటిని కూడా చెడగొట్టుకుంటూ ఉంటే, మనము దేశంలో ఉన్న ప్రజలను బాగు చేయడానికి బదులుగా మనకు మనమే పొడుచుకొని చచ్చిపోవాల్సి వచ్చిన రోజుల్లో మనం వస్తున్నాం. కాబట్టి పరిమటువంటి స్నేహితులారా, ఒకసారి ఆలోచన చేయండి. మన కుటుంబాలను కట్టుకుందాం, మన దేశాన్ని కడదాం, మన దేశ జనాభాను అంతటిని కూడా ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తాం. చట్టాన్ని స్టిక్ చేయాలి, చట్టం అంతటిని కూడా స్టిక్ చేయాలి, ఫీనల్ కోడ్స్ అన్నింటి కూడా స్టిక్ చేయాలి. ఒక స్త్రీని కనుక ఇలా చేస్తే, ఒక హత్య చేస్తే, ఒక తల్లిని చంపితే, ఒక కొడుకుని చంపితే, ఇలాంటి విషయాల్లో చట్టాన్ని అంతా స్టిక్ చేయడానికి చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఎందుకంటే మనం అంతా ఒకటైతే, ఒకటి కాకపోతే ఏంటంటే ఇలాగే ఉంటుంది. మనం ఒకటి కాకపోతే మన మధ్యలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనుషులంతా ఒకటే అంటారు, దేశమంతా ఒకటే అంటారు, దేవుని దగ్గరకు వచ్చేసరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒకసారి మీరందరూ నా కొరకు ఆలోచన చేయాలని, నేను చేసినటువంటి ఆలోచన మీకు రావాలని, మీరు కూడా చాలా చక్కగా ఆలోచన చేస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రేమ స్నేహితులారా, మన భారతదేశ జనాభా అంతటిని కూడా మనం ప్రేమిద్దాం. నిన్ను వలని పొరుగు అని ప్రేమించమని చెబుతున్నటువంటి మనం కూడా ప్రేమించడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మనమందరం కూడా స్నేహితులము, శ్రేయోభిలాషులము, మనము ఒక తండ్రి చేత ఈ భూమి మీదకి వచ్చినటువంటి వారు, మనందరి దేవుడు ఒకే దేవుడు అని చెప్పేసి అన్ని గ్రంథాలు చెబుతున్నాయని అందరూ చెబుతున్నారు. సో ఈ టైంలో నేను కూడా మీకు అదే విషయాన్ని గుర్తు చేసినాను. మనందరం కూడా కలిసిమెలిసి ఉండాల్సినటువంటి రోజులు మనం ఉన్నాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రేమటువంటి స్నేహితులు మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్నారా, నేను మండే మీ ఫోన్ కాల్ కొరకు నేను వెయిట్ చేస్తూ ఉంటాను. బట్ 7 o'clock నుండి 10 o'clock వరకు మీ అందరి ఫోన్స్ తీసుకుంటాను.
ఓకేనా? అందరు కాల్స్ తీసుకుంటాను. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, 7 గంటల నుంచి 9 గంటల వరకు నేను కాల్స్ తీసుకుంటాను. ఆ తర్వాత నాకు మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను బయటికి వెళ్ళాలి కనుక మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకవేళ ఈ ఆలోచన మంచిదైతే మీరు నాకు సపోర్ట్ చేయండి. ఒకవేళ ఈ ఆలోచన మంచిది కాదో అని అంటారా, సపోర్ట్ చేయకండి. సపోర్ట్ చేయకుండా పర్లేదు, తిట్టకండి, ఎవరిని తిట్టకండి, ఏ దేవుణ్ణి తిట్టకండి, ఎవరు ఆరాధించే వారినైనా తిట్టకండి, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళకి మనం ఒకళ్ళు నేను బిర్యానీ తింటానండి, ఇంకొకరు సాదా రైస్ అవసరం ఉండదు, ఇంకొక వ్యక్తికి ఫుల్కా తింటాడు. సో అట్లా ఉంటాయి. సో ఎవరి ఇష్టం అన్నగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకవేళ ఇష్టానుసారంగా చేసుకుంటున్నారు. ఇష్టానికి వద్దామని నేను అంటున్నాను, ఒకవేళ ఇష్టానుసారంగా బ్రతుకుదామని మీరు అంటున్నారు. ఒకవేళ అంటే తప్పులేదు, దాన్ని కూడా నేను ఒప్పుకుంటాను. కానీ బూతులాడటం అని తిట్టడం అనేది ఇది మంచి పద్ధతి కాదని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం. ఎస్, ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా మరి దేవుడు ఒక్కడే అని చెప్పినటువంటి చిన్న జిఆర్ స్వామి గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే బ్రదర్ సిరాజ్ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే కిరణ్ పాల్ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి కేఆర్ టీవీ ఛానల్ ఉన్నటువంటి హోస్ట్ గారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి సిగ్నేచర్ స్టూడియో మహేంద్ర గారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగుండాలి, క్షేమంగా ఉండాలి. మన దేశ చట్టాలన్నింటినీ కూడా మార్చే పనిలో మనం ఉండాలి. దేశం యొక్క హక్కు, మన దేశం యొక్క హక్కు మనందరిది అయితే మనందరం కలిసిమెలిసి ఉండాలి. మన దేశంలో మనందరం కలిసిమెలిసి ఉందాం. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని మనం నిరూపించే సమయము ఆసన్నమైందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మన దేశము మన కొరకు, మనందరి కొరకు, మనందరి భవిష్యత్తు కొరకు, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఏక తాటిగా మాట్లాడునుగాక, ఏక ఆలోచన కలిగి ఉందరుగాక, ఏక మనసు కలుగు మనందరం కూడా ముందుకు వెళ్దుముగాక, ఏక మనస్సు కలిగి మనందరం కూడా ముందుకు వెళదుముగాక. అట్టి కృప మన భారతదేశంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు. అందరికీ కూడా శుభాలు కలుగునుగాక. ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ఒకే మాట చెబుతున్నాను, మనందరం ఒకటైతే ఒకటిగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యు. అందరికీ కూడా శుభాలు.